నమస్తే అండి. దేశంలో నేటి పరిస్థితులు చూస్తుంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి రక్తం కూడా ఇప్పుడు మరిగిపోతుంది. కాశ్మీరును ఆక్రమించేటప్పుడు ఆ సమయంలో పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద దాడి జరిగినప్పుడు ఆ కుట్ర అప్పుడు ఆ నొప్పి తెలియలే. ఆ సమయంలో సైన్యం అనేక వేల మంది మరణించినటువంటి పరిస్థితుల్లో కూడా చాలా చాలా లోతుగా ఆలోచించే వారికి తప్ప మిగతా వారికి పట్టలేదు. కానీ ఈ మధ్యకాలంలో కాశ్మీర్లో ఇండియాను ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఇండియాలో ఉన్నటువంటి వారు కాశ్మీర్లో పర్యటించటం, ప్రశాంత వాతావరణం పెరగటం, అటాచ్మెంట్స్ పెరిగాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్వేచ్ఛగా టూరిజం విపరీతంగా జరుగుతుంది. టూరిస్టులు అక్కడికి వెళ్తున్నారు. సంవత్సరంలో 2-3 కోట్ల మంది వరకు కూడా పర్యాటకులు దేశం నలుమూలల నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే దేశంలో 144 కోట్లు ఉన్నటువంటి మన దేశంలో సుమారు ఈ మధ్య కాలంలో 15-20 కోట్ల మంది వరకు కూడా సందర్శించడము, వాళ్ళు ఆనందంగా అక్కడ ప్రయాణం చేస్తూ సందర్శిస్తూ ఫోజులు ఇస్తూ దిగటం, ఆనందంగా ఉండటం, తమ వారికి ఆ విషయాన్ని తెలియజేయటం ద్వారా కాశ్మీర్ పైన అందరికీ కూడా స్నేహపూరిత వాతావరణము అవగాహన వచ్చేసింది. అలాంటి సందర్భంలో ఇప్పుడు పెద్ద ఎత్తున టూరిస్టుల పైన జరిపినటువంటి కాల్పులు ఇప్పటి వరకు కూడా మతం గురించి అంశాలు తెలియనటువంటి వారికి కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలే చెప్పినటువంటి మాట, శరద్ పవార్ గారి బంధువు ఒక మహానుభావురాలు స్టేట్మెంట్, నీవు భారతీయుడివా కాదా అని అడిగి మరీ కాల్చి చంపారంట. పాకిస్తాన్ వాడివా అని అడగరుగా, హిందువా కాదా అన్నది కడ్రాయిలు విప్పదీయించి మరీ చూశారంటే సుంతి చేస్తారు. ముస్లిమా కాదా అని ముస్లింలకు సంబంధించిన విషయాలు చెప్పకపోతే కాల్చి చంపారు అన్నటువంటిది ఓపెన్గా చెప్తున్నా సరే అది డైవర్ట్ చేయాలన్నటువంటి, అట్లాంటి జరిగినటువంటి నిజాన్ని దాన్ని డైవర్ట్ చేయాలి అన్నటువంటి చేతగాని పనికి మాలిన వెధవలని చూసేటప్పుడు ఈ దేశం రక్తం మరింత మరిగిపోతుంది, చలించిపోతుంది ప్రతి హృదయం కూడా. భారతదేశంలో భారతీయుల మీద చేస్తున్నటువంటి దాడి అన్నది ప్రతి ఒక్కరి హృదయంలో కదిలిస్తుంది, మండేలా చేస్తుంది. పాకిస్తాను మరికొద్ది సమయంలో మనం తీసుకున్నటువంటి రిటాలియేషన్ యాక్షన్ చేస్తుంది. ఐక్యరాజ్య సమితికి సింధు జలాల విషయం పైన వెళ్తానంటుంది. మన దేశంలో పాకిస్తాన్ రాయబార కార్యాలయ సిబ్బందిని తగ్గించుకుంది. ఎందుకంటే మనం తీసేసాం కనుక. అలానే మన దేశంలో ఉన్నటువంటి వారికి పాస్పోర్ట్లు ఇవ్వనంటుంది. అయితే వారు దేశానికి వెళ్ళి వ్యాపారాలు చేసేవారు కానీ ఇతర కార్యక్రమాలు చేసేవారు కానీ అట్లాంటి పనికి మాలిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. అట్లా చేశారంటే వాళ్ళతో బాంధవ్యం ఉన్నటువంటి వాళ్ళు అయ్యి ఉంటారు. ప్రతి ఒక్క భారతీయుని హృదయం కూడా రగిలిపోతుంది. ఈ సమయంలో మెచ్చుకోవాల్సింది ఒకటండి, కాంగ్రెస్ పార్టీ ఫుల్ సపోర్ట్ స్టేట్మెంట్స్ ఇస్తోంది. మల్లికార్జున ఖార్గే లాంటి వారు కూడా ఇది దేశం మీద జరిగినటువంటి దాడి అని చెప్తున్నారు. అలానే షుక్లీ లాంటి వాళ్ళు కూడా బాధ్యతగా ఉంటూ సపోర్ట్ చేస్తూ ఇది దేశం మీద జరిగినటువంటి దాడి అని అంటూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారంటే ఎంత హృదయాలు కదిలిపోతున్నాయి. దేశంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు కూడా ఏకతాటిపైకి వచ్చి ఏకమై ముక్త కంఠంతో నిలదీస్తున్నాయి. పాకిస్తాన్ తీవ్రవాదం మేము చేయలేదు, మేము కాదు పంపించాలి అనేటటువంటి డైవర్షన్స్ తీసినా కానీ అలాంటి వాళ్ళను ఎవరు కూడా నమ్మరు, వాళ్ళు తీవ్రవాదం అని నిలదీస్తుంది ఈ సభ్య సమాజం. పాకిస్తాన్ పంపించే ఉగ్రవాదులు అన్నది నమ్ముతున్నారు అందరూ కూడా. యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అది 1 నెల 2 నెలల 3 నెలల పట్టొచ్చు. యాక్షన్ అన్నది తీసుకునేటటువంటి విధంగా అడుగులు పడుతున్నటువంటిది. నమస్తే.